హాయ్ ఎవ్రీవన్, ఈ హెల్తీ వీడియో మీకోసం. ఈ రోజుల్లో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వాటిలో బీపీ, షుగర్ తో పాటు కిడ్నీ సమస్యలతో కూడా అనేక మంది బాధపడుతూ ఉన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అని అంటారు కదా. అయితే మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనం పాటించే జీవన విధానాల బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మరి కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం. కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు యాపిల్ పండ్లు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. యాపిల్లో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్, మలబద్ధకం వంటి సమస్యలు ఉండవు. బ్లడ్ షుగర్స్ లెవెల్స్ తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలతో పాటు ఫైబర్ కూడా యాపిల్లో ఉంటాయి. కాబట్టి కిడ్నీ పనితీరుపై యాపిల్ ఎంతగానో ప్రభావం చూపుతుంది. క్రాన్బెర్రీస్ కూడా కిడ్నీ పేషెంట్స్కి ఎంతో మేలు చేస్తాయి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు క్రాన్బెర్రీస్ తీసుకుంటే కిడ్నీ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్ను కూడా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు తీసుకోవడం మంచిదే. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. రాస్బెర్రీస్లో అయితే మ్యాంగనీస్, విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్, విటమిన్ బిలు కూడా ఉంటాయి. ఈ బెర్రీస్ని తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అయితే స్ట్రాబెర్రీస్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు స్ట్రాబెర్రీస్ తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, మ్యాంగనీస్ కూడా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు కలిగిస్తాయి. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ పండ్లని తీసుకోండి. దీని ద్వారా కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే దానిమ్మ పళ్ళు తీసుకోవడం ద్వారా కూడా కిడ్నీ సమస్యలకి దూరంగా ఉండవచ్చు. అంతేకాదు కిడ్నీలో ఉన్న స్టోన్స్ కూడా కరిగిపోతాయి. కిడ్నీలు క్లీన్గా మారుతాయి. అందుకే ఇలాంటి టిప్స్ని పాటించి మీరు ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.